చాలా చాలా బాగున్నాను. సెట్ మై శారీ, నేనైతే శారీ డ్రేప్ చేసుకున్నాను, అసలు సెట్ అవ్వలేదు చెప్పి నేను అది ఇప్పేస్తున్నాను. ఇంకా వర్క్ చేస్తుంది. మా బున్ను ఏడుస్తున్నాడు. బున్ను ఎందుకు ఏడుస్తున్నావు? సో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మా మమ్మీ ఇంకా మా అక్క అయితే పోలేలకి ప్రిపరేషన్ చేస్తున్నారు. బెల్లం పాకం అండ్ దిస్ ఇట్లా. అండ్ దెన్ హాల్లో మన వాళ్ళు కూర్చున్నారు గాయస్. అండ్ దెన్ మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం ఆట ఆడుకుంటున్నారు? నాకు బిర్యానీ చేసిస్తారా? జాయ్ బిర్యానీ చేసి నాకు. ఓకే, థ్యాంక్ యూ బేబీ. చాయ్ పెట్టి ఆ రూమ్లోకి తీసుకొని రా, ఓకేనా? సో గైస్, నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు, అందుకని చెప్పి నేను మార్నింగ్ నుంచి అసలు బ్లాగే చేయలేదు. సో 5% అయింది. ఇంతకుముందు నేను రియలైజ్ అయ్యి పెట్టుకుంటే 5% అయింది. ఆ 5%తోనే ఈ ఇంట్రో స్టార్ట్ చేసినాను అనమాట. సో డే అంతా ఏం చేస్తాం ఏంది అనేది ఐ విల్ షో యూ గైస్. ఉగాది పచ్చడి అయితే చేసినాం, తాగేసినాం. అండ్ మీ ఉగాది పచ్చడి టేస్ట్ ఎట్లా వచ్చిందో మీరు నాకు కమెంట్లో తెలియజేయండి. సో నాదైతే చాలా స్వీట్గా వచ్చింది. సో దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ సో స్వీట్. అందరికీ హ్యాపీ ఉగాది. ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ కలిసిద్దాం. సారీ గాయస్, మొత్తం మెస్ ఉంది నా బ్యాక్గ్రౌండ్ అంతా. సో దిస్ ఈస్ ద బొబ్బట్లు విచ్ ఈస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ అన్నట్టు. ఐ లవ్ ఇట్ సో మచ్. ఇది ఫస్ట్ బొబ్బట్టు. నాకు స్వీట్స్ అంత నచ్చవు, ఇది కొంచెం స్వీట్ ఎక్కువనే ఉంది. సో ఒక్కటి కూడా కాదు, హాఫ్ కంటే ఎక్కువ తినలేను. చాలా టేస్టీ ఉన్నాయి. స్వీట్ అక్క నేనైతే అంతా మా అక్క వాళ్ళే వేస్తారు పాపం. బికాజ్ నేను మొత్తం పూజ చేసేసుకున్నా, వాళ్ళంతా కిచెన్ పని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నా పూజ అయిపోయింది కాబట్టి నేను ఇట్లా ఖాళీగా. మళ్ళీ మనం ఏంటంటే వ్లాగ్ తీయాలి అండ్ ఆల్సో ఎడిట్ చేసుకోవాలి తీసినాయి ఈరోజు. అందుకని చెప్పేసి నేను ఈ ఫోన్లో పని చేస్తాను. చాలా బాగుంది. నువ్వు వినో ప్రిన్సిపల్ బిజీ గైస్, మొత్తం స్లో మోషన్ వీడియోస్ దిగుతుంది. మన లాగది ఇక్కడ గైస్ రాదు. స్వీట్ ఉండడం వల్ల నేను ఎక్కువ తినలేకపోతున్నాను. అదర్వైజ్ ఐ లవ్ బొబ్బట్లు. ఐ లవ్. లుక్ అట్ ప్రిన్సీ గైస్, షీ ఈస్ టేకింగ్ ఫొటోస్. వీళ్ళు చూడండి ఏం చేస్తారో. చక్కని ఆడిపిస్తున్నాడు, లేదంటే చక్కని వాళ్ళని ఆడిపిస్తున్నారు. వీళ్ళ కథ ఆగు స్వీటీ, నేను వీడియో తీస్తున్నా. ఆగజుడు ఈ నేషాలు చూడండి ఎట్లున్నాయో. బావని జూమ్ చేస్తున్నాం. పడని వాళ్ళకి చల్ల పడతారు. ఆ టీవీ బంద్ చేయి. సో గైస్, వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. ఇక నన్ను పట్టుకో, జాయ్ నన్ను పట్టుకో.
నువ్వు కూడా స్నిక్కి మొన్న ఐస్ క్రీమ్ ఎవరి కోసం తెచ్చిన మరి అన్న కాదా బున్నయ్య నీకు కూడా తెచ్చిన కదా నేను. సో వీళ్ళిద్దరి కోసం ఇంకా మా స్నిక్కి ఇంకా మా అందరి కోసం తెచ్చుకున్నాం గైస్ మేమైతే ఐస్ క్రీమ్. చూడండి ఇటు ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తున్నారు. ఒక 1 అవర్ అయింది మమ్మల్ని ఫుల్గా పిల్లలంతా సతాయిస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ ఎనర్జీ కావాలి కదా సతాయించి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మిమ్మీ వ్లాగ్స్ అంటున్నాడు మన జాయ్. సో మీకు అర్థం కాదు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ. ఈ ఐస్ క్రీమ్ ఎట్లా తీస్తారు గాయ్స్? నాకైతే వెళ్ళట్లేదు. ఏమన్నా ఏమన్నావు? సో నాకు తెలుసు నేను వేసే గ్యాప్లో ఇది మెల్ట్ కూడా అవ్వచ్చు. ఇట్లా ఫంక్షన్స్లో ఇట్లా ఒక కవర్కి ఇట్లా పెడతారు. అండ్ వాటర్ తీసుకురా ఇట్లా వాటర్లో ముంచుతారు కదా. అసలు వాటర్ లిటరల్గా నేను వీళ్ళతో అరిచి నా గుంటంతా పోయింది. వర్కౌట్ అవుతుంది కొంచెం బెటర్ దాన్ ఊరికే స్పూన్లో తీసే కంటే కూడా ఇది కొంచెం బెటర్ ఉంది అన్నట్టు. చేత అయితే పోతుంది, వేయలేకపోతున్నాం. ఆయేతుంది తింటావు ఎందుకు తినవు? చాలా కూల్గా ఉంది కదా. తిండు వేస్తున్నా నీకే, నేనేం తినట్లేదు. టూ మచ్ కూల్గా ఉంది, చాలా చాలా ఉంది తెలుసా. చెప్పు ఇప్పుడు చెప్పు ఆగు. ఇప్పుడు చెప్పు ఇంకా ఏమైతుందో. ఎవరిది ఐస్ క్రీమా? నీదా? మరి నాకు మరి బున్నకు లేదు. చూసినారా గైస్ ఎంత దొంగ ఆడో మా జాయ్. ఏమో నాన్న, నేను ఏదో ప్రయోగాలు చేస్తున్నాను. ఐస్ క్రీమ్ రావట్లేదు. సో అట్లీస్ట్ ఐ వాంట్ టు కట్. ఇట్లా ఒక ప్లేట్లో పెట్టి అయితే కట్ చేస్తున్నా. దాంట్లో వేసేసి సింక్లో. మై గాడ్, చాలా మండుతుందా? కూలింగ్ ఎక్కువ ఉంది తెలుసా. నేను ఎట్లా ఏమి బాగుంటుంది. ఇక్కడ కొంచెం వేసినారు కదా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా జాయ్. చాలా ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి తింటారు ఇక, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. ఓకే, అది మధ్యలో ఇది ఒక్కరికి ఇంకోటి ఇక్కడ ఇంకోటి రబ్బర్ 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 తింటాం. చూసిరా ఏమంటుండో, మున్ని ఐస్ క్రీమ్ కట్ చేస్తుంది గైస్. చాలా చల్లగా ఉంది అని చెప్తున్నాడు. కాదు, టేస్ట్ మంచిగా ఉంటుంది కూడా.
సో ఇంత పెద్ద పీసెస్ అయితే వేసిన వీళ్ళిద్దరికి. స్పూన్స్ తెచ్చిస్తా, ఆగండి. లొల్లి పెట్టుకోవద్దు, తెచ్చిస్తున్నా ఆగండి. ఓకే జాయ్ అదేమో కప్ ఓకేనా? అదేమో అక్కడ ఐస్ క్రీమ్ ఇంకోటి ఉంది కదా, అది కూడా అలా కప్ ఓకేనా? 28, 29, 40. క్వాంటిటీ వైజ్ ఇద్దరికైతే ఫుల్ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చిన. ఏంది నీ ఐస్ క్రీమ్? 1 సెకండ్ పట్టుకోండి ఇద్దరు ఐస్ క్రీమ్. నువ్వు ఐస్ క్రీమ్ చూపియండి. పట్టుకోండి ఐస్ క్రీమ్ పట్టుకో. ఇది నీది పట్టుకో, ఇది నీది పట్టుకో. సో ఎలా ఉంది ఐస్ క్రీమ్? బాగుందా? సో ఇప్పుడు తినేసి చెప్పండి, ఓకేనా? ఓకే బాయ్ గాయ్స్, తిన్న తర్వాత కలుద్దాం. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఈరోజు మా జాయ్కి అయితే పొద్దున్నే 2 ఫీల్డింగ్స్ అయినాయి. 2 times వాళ్ళ మమ్మీ కొట్టింది గాయ్స్. అందుకే మా జాయ్ ముఖం చిన్నగా అయింది గాయ్స్. నిన్న మా జాయ్ ఏం తిన్నా? ఐస్ క్రీమ్ తిన్నావా నిన్న బ్లాగ్లో? మరి ఈరోజు కూడా ఐస్ క్రీమ్ తింటావా? ఈరోజు కాడాడి వద్దా? కాడాడియా? మంచి చూడు. మరి చెప్పు హాయ్ గాయ్స్ చెప్పు అందరికి. హాయ్ గాయ్స్, హ్యాపీ ఉగాది అని. హ్యాపీ హ్యాపీ చెప్పు. సిగ్గు పడుతున్నాడు గాయ్స్. బ్లాగ్ చేద్దామన్నాడు అండ్ మళ్ళీ సిగ్గు పడుతుంది. మరి స్నికిక్కకి ఏం చేస్తుంది జాయ్? తింటుంది. ఏం తింటుంది? చూపించు. అమ్మో అచ్చా ఓన్లీ కొడుతుంది. మేమైతే ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో నన్ను ఈద్కి ఎవరు ఇన్వైట్ చేయలేదని చాలామంది రీల్స్ చూస్తున్నాను. నేను ఇన్వైట్ చేసినారు, బట్ నాకు ఈరోజు సాటర్డే, నేను నాన్ వెజ్ తినాను. బట్ స్టిల్ ఎందుకు వచ్చినా అంటే ఫ్రెండ్ వచ్చింది కాబట్టి రెస్పెక్ట్ పరంగా రావాలి మనం. మా ప్రిన్సీ ఆయిల్ పెట్టుకుని मैं कुछ भी चलता. guys, thank you. इज्जत कचरा कचरा कर रहे guys. వెల్కమ్ టు డే 4 days వ్లాగ్ అవుతుంది. అంతా సగం సగం. ఈరోజు మనం ఫుల్ తీసి దీన్ని ఎండ్ చేసేద్దాం. సో మా మమ్మీ అయితే మా అందరి కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు ఆల్మోస్ట్ మా అందరు వెళ్ళిపోతారు, మా అక్క వాళ్ళు. సో దట్స్ వై వీఆర్ ప్రిపేరింగ్. మా పెద్దగా చూడలేదు కదా గైస్ మీరంతా. చూడండి గైస్, షీఈ్ మై బిగ్ సిస్టర్. She's very beautiful sister guys. She's very beautiful guys. She's very beautiful guys. Look at her guys. So మా పెద్దక్క వాళ్ళ పాప guys, స్నిక్కీ గాడు వీడు. సో హియర్ ఇస్ బున్ను guys. ఆగునన్నా, ఈయన బున్ను మా పెద్దక్క వాళ్ళ బాబు. ఇంకా జాయ్ మా చిన్నక్క వాళ్ళ బాబు. మీ అందరికీ తెలుసు కదా, ఇంట్రో ఇస్తాడు. హాయ్ గాయ్స్ చెప్పు నాన్న. జాయ్ హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ ఆంటీయా, ఇట్లాంటివి చేస్తాడు గైస్, క్రింజ్ థింగ్స్ మొత్తం. సో బేసిక్గా ఈరోజు బ్లాగ్ ఒక డే బ్లాగ్ లాగా. సీ గైస్ వాట్ దే ఆర్ డూయింగ్. సీ చక్కని గైస్, సీ పప్పీ గైస్ వాట్ షీస్ డూయింగ్. సీ స్వీటీ బ్లాగ్. సో గైస్ బేసికలీ మళ్ళీ ఈరోజు ఒక రంజాన్ ఇన్విటేషన్ వచ్చింది. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ హ్యావింగ్ డిన్నర్, వాట్ ఎవర్ స్నాక్స్ అట్లా. సో వెళ్తాం ఈసారి నేను, ప్రిన్సీ అండ్ మాతో పాటు ఆయన చెయ్యి పట్టుకుంటున్నాడు గైస్. హిస్ ఫేస్ హటింగ్ తెప్పించుకున్నంట, కానీ ముందు చెప్పండి అట్లనే ఉంది గైస్. 250 280 బుక్. మన మామ వచ్చేసాడు గైస్. బై డాడీ, బై డాడీ సీదా. अच्छा
ఆంటీ కూడా ఫ్రెండ్లీ. సో గైస్, అందరు ముస్లిమ్స్కి ఈద్ అయిపోయింది, బట్ నాకైతే అస్సలు అయిపోలేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఒక్కరు వెనకాల ఒకరు అందరు ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. రోజుకొకరింటికి వెళ్తున్నాము. అండ్ అక్కడ వీడియోస్ ఎందుకు తీయట్లేదంటే కొంతమంది ఓకే ఉంటారు వీడియోస్లో రావడానికి, కొంతమంది ఉండరు. సో అట్లా అని చెప్పి నేను వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్వరు వీడియోస్ కూడా తీయట్లేదు. సో అందుకని చెప్పి ఈ వ్లాగ్లో అది పోస్ట్ చేయట్లేదు. ఎవ్రీవన్ నా మంచి మంచి ఫ్రెండ్స్ అందరు పిలిచినారు. అందరి ఇంటికి వెళ్ళి ఇఫ్తార్ పార్టీ, ఈద్ పార్టీ అన్నీ ఎంజాయ్ చేసిన అనమాట. బట్ ఈద్ మాత్రం సాటర్డే వచ్చింది, ఆ రోజు వెజ్ తినాల్సి వచ్చింది. మిగతాదంతా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ వ్లాగ్ అంతా హాఫ్ వచ్చింది, ఒక 1 వీక్ వ్లాగ్ ఇది మొత్తం. సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. అందుకని చెప్పి నేను వీడియోస్ తీయలే. పిల్లలు ఉంటే కూడా ఇంట్లో వీడియోస్ తీయడానికి అస్సలు కాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే అవుతుంది. అట్లనే అయిందనమాట నాకు కూడా. అందుకని చెప్పేసి నేను వీడియో కూడా ఎక్కువ తీయలేదు. యా, చూద్దాం ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో ఇట్లా. హాయ్ గాయ్స్, సో ఈ బ్లాగ్ ఇప్పుడైనా ఎండ్ చేద్దామని చెప్పేసి అయితే నేను అనుకుని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో మేబీ 1 వీక్ బ్లాగ్ ఇదంతా. సో ఇదంతరం కలిసి డిన్నర్కి వచ్చినాం. వీళ్ళిద్దరు తిండి అయితే వదులుతలేదు ఇంకా. అందరికంటే ఫస్ట్ తిన్నాడు గాయస్, స్నానం అయితే వేయడు గాయస్. గైస్, సో గాయస్ నేను ఘోరంగా భయపడ్డా వచ్చేసరికి. సో మ్యాటర్ ఏంటి అంటే అప్పటి నుంచి చెప్తలేను, ఇది ఒక 1 వీక్ బ్లాగ్ మొత్తం కట్ ఏం అర్థం కాదనమాట. జస్ట్ ఒక డేలో హాయ్ గాయస్ చెప్పి ఎండ్ చేసిన, అట్లా అయింది ఈ బ్లాగ్. సో ఈ యొక్క బ్లాగ్కి భరించుకొని మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ నుంచి మంచిగా క్లియర్గా క్లియర్గా తీద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి, నెక్స్ట్ ఏదైనా మంచిగా ఉంటే మంచి బ్లాగ్ కూడా తీసుకుంటాను. బై ద వే ఐ కెప్ట్ మై హిందీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ చెప్తా. బాయ్ గాయ్స్, చెప్పు బాయ్ గాయ్స్.